హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. మీ 100 రూపాయల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కొందరికి హీరోగా కనిపిస్తాడు. జన సైనికులకి, వీర మహిళలకి, నాలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన హీరో. కానీ కొందరికి, కొందరు ఎవరైనా డిస్కస్ చేస్తాను, కొందరికి ఒక దారుణమైన విలన్గా రూపాంతరం చెందబోతున్నాడు మా పవన్ కళ్యాణ్. ఆ కొందరు ఎవరు? పార్టీలకు అతీతంగా నేను ఈ వీడియోలని ప్రజెంట్ చేస్తున్నాను. ప్రతి పార్టీలోనూ కరప్షన్ ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులు కేవలం సంపాదించుకోవడానికే రాజకీయాలకు వస్తున్నారు. ఉన్నది సరిపోదని చెప్పేసి ఇంకా సంపాదించుకోవాలని వస్తున్నారు. కొందరు సంపాదించిన దాన్ని సేఫ్ జోన్లో ఉంచాలి అంటే రాజకీయంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొందరు వస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్టికులర్ వ్యక్తులకు కావాల్సింది వాళ్ళ డబ్బు సేఫ్లో ఉండాలి, జనాల సొమ్మును తింటూ ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాజకీయాల్లో చాలామంది ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఒకనొక స్టేజ్లో మీరు మోడీ విషయానికి గురించి చెప్తాను నేను. నోట్ల రద్దు గుర్తుందా? నోట్ల రద్దు విషయంలో అప్పటికే, అంటే అబౌట్ మై నాలెడ్జ్, అప్పటికే మోడీ కార్పొరేట్ సంఖ్యలలో ఇరుక్కుపోయి ఉన్నాడు. దానికి ముందే ఇరుక్కుపోక ముందే నోట్ల రద్దు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. సో అంటే నోట్ల రద్దు జరగబోతోంది, అనౌన్స్మెంట్ జరిగి ఉన్నది. దాని తర్వాత ఆ కార్పొరేట్ సంఖ్యలలో ఆఫ్టర్ గోవా మీటింగ్ ఖచ్చితంగా కార్పొరేట్ సంఖ్యలో తను ఇరుక్కుపోయాడు. ఏమీ చేయలేని పరిస్థితి. ఓ పక్క అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో నోట్ల రద్దు అనౌన్స్మెంట్ చేసి ఎక్కడెక్కడున్న బ్లాక్ మనీని వెలికి తీస్తానని చెప్పేసి ఆ టైంలో అనౌన్స్మెంట్ జరిగితే నిజంగా నాలాంటి కామన్ పీపుల్ కూడా షాక్ గురయ్యారు. ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్పేసి. కానీ ఆ టైంకే మోడీ కార్పొరేట్ సంఖ్యల మధ్య బందీ అయిపోయాడు. సో దానివల్ల బందీ అయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో సఫర్ అయ్యింది మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్. బిజినెస్ మ్యాన్స్, పెద్ద బిజినెస్ మ్యాన్లందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. కార్పొరేట్ టోటల్ కంపెనీలన్నిటికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడంతో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మొత్తం ఎక్కడికక్కడ చేంజ్ చేసుకున్నారు, ఎక్కడికక్కడ సర్దేసుకున్నారు. ఎవ్వరు ఎక్కడ బయటపడకుండా ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగిపోయాయి. సఫర్ అయ్యింది ఎవరు? కామన్ మ్యాన్. కానీ ఇవన్నీ మోడీకి తెలుసు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. స్టిల్ ఇప్పటికీ అదే పరిస్థితి. ఒక మనిషి కావాలి, తను అన్నీ చేయాలనే ఆలోచన ఉంది, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకే ఒక్క మనిషి కావాలి. నేను మొన్నే చెప్పాను, చావు అంటే భయం ఉండకూడదు, ఏ పదవి మీద ఆశ ఉండకూడదు, అసలు దేని మీద ఆశ ఉండకూడదు. కేవలం జనాలకు మంచి చేయాలి, జనాలకే మంచి చేయాలి. బతికేది 4 రోజులు, ఏం జరిగితే జరగనివనే ఒక తెగింపుతో వచ్చే ఒక మనిషి కావాలి. ఆ మనిషి కోసం వెయిటింగ్. అప్పుడు వచ్చాడు ఒక్క మగాడు, పవన్ కళ్యాణ్ రూపంలో. పవన్ కళ్యాణ్ గారిని మోడీ వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరి డిస్కషన్ ఫైనల్గా అదే. నేను చేయలేనిది నువ్వు చేయాలి, నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు. ఈ అండర్స్టాండింగ్తో ఎంతమంది అనుకున్నా ఏమనుకున్నా కూడా జనసేన, బీజేపీ ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి. ఈ టోటల్ ప్రాసెస్లో కరప్షన్ని మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. ఆ మనిషికి గ్రౌండ్ రియాలిటీలో కావాల్సినంత సపోర్ట్ కావాలి. అంటే రాష్ట్రంలో తన పూర్తి సపోర్ట్, బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. కానీ బీ ఫ్రాంక్, కొన్ని విషయాలు నేను ఓపెన్గానే డిస్కస్ చేస్తాను. జనసేన
ఆ టైంలో అధికారంలో రాని టైంలో చిన్న పార్టీ, ఓ ప్రాంతీయ పార్టీ. మరి ఈ మనిషిని ఢిల్లీ స్థాయికి నిలబెట్టాలంటే ఏం చేయాలి? మోడీ ఆలోచనలు ఇవన్నీ. సో దానికి ఐడియాలు ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారే. కూటమి రావాలి, ఎందుకంటే నేను ఒక్కరిని ఆ అసలు సిసులైన బకాసురుణ్ణి అంతమొందించడం అయ్యే పని కాదు, పాతాళానికి తొక్కడం అయ్యే పని కాదు. అందువల్లే కూటమి వస్తే కూటమి సపోర్టుతో ఆ నరకాసురుణ్ణి పాతాళానికి తొక్కచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఐడియా ఇచ్చారు. దానికి రాజకీయ పరంగా రాటు తేలిన ఒక రాజకీయ నాయకుడు కావాలి. ఆ రాజకీయ నాయకుడే చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని తను కనెక్ట్ చేసుకోవడానికి రీజనే అది. సో అలాంటి రాజకీయ నాయకుడి అనుభవం చాలా అవసరం. కానీ కరెక్ట్గా అదే టైంలో టీడీపీ చాలా సుప్తావస్థలో ఉంది తెలంగాణలో. ఎస్పెషల్లీ తెలంగాణలో అసలు టీడీపీ లేకుండా, రూపురేఖ లేకుండా చేశారు. సో అలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూలో ఉంది టీడీపీ, ఐసీయూలో ఉంది. ఆ ఐసీయూలోంచి దానికి ఊపిరి పోసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అందువల్లే ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా కూడా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఒక్క మగాడు సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చారు, కూటమితో వస్తున్నామని చెప్పేసి. ఇదంతా బ్యాక్ ఎండ్ మోడీ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత చేయగలుగుతున్నారంటే మోడీ గారి సపోర్ట్, మొట్టమొదటి నుంచి మోడీ గారి సపోర్ట్ ఉంది. మోడీ గారిని ఒప్పించి, బద్ధ శత్రువులని మీకు తెలుసు, బీజేపీ టీడీపీ బద్ధ శత్రువులని తెలుసు, ఆ బద్ధ శత్రువులను కూడా కలిపాడు పవన్ కళ్యాణ్ గారు. కలిపి కూటమిగా రూపాంతరం చెంది జగన్ అనే ఒక నరకాసురుణ్ణి, పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నరకాసురుణ్ణి భూస్థాపితం చేసేసాడు. 151 సీట్ల నుంచి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడం అంటే మామూలు రిజల్ట్ కాదు. ఇక్కడ స్టేట్తో ఆడుకోవాలని కాదు, జగన్తో ఆడుకోవాలనే ఆలోచన పొరపాటును కూడా లేదు. ఇక్కడ బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ జనాలకి చాలా స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే భరోసా కావాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా కూటమిని నిలబెట్టాడు. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు గారు. మీకు ఆల్రెడీ అసెంబ్లీలో మీకు ఒక అనౌన్స్మెంట్ చేశారు, గుర్తుందో లేదో. అంత పెద్ద మీటింగ్లో 15 సంవత్సరాలు చంద్రబాబే ఉండాలి, సీఎంగా చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పేసి అంత పెద్ద అనౌన్స్మెంట్ గట్స్తో ఇచ్చారు. అమాయకుడు ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈ బేస్మెంట్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ బేస్మెంట్, కూటమి బేస్మెంట్ ఉంటే ఆ బేస్మెంట్ బేస్ చేసుకునేసి నెక్స్ట్ లెవెల్ ఢిల్లీ రాజకీయాలు చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్. సో మరి ఢిల్లీ రాజకీయాలు ఏంటి? ఢిల్లీ రాజకీయాల్లో ఎవరిని కదపబోతున్నాడు? సో ఇంత పెద్ద బేస్మెంట్, ఇన్ని ఆలోచనలతో ఇంత పెద్ద బేస్మెంట్ రెడీ చేసి తన టార్గెట్ ఏంటంటే జగన్ కాదు. జగన్ తను వెళ్ళే దారిలో ఒక అతి చిన్న టార్గెట్, అది సబ్ టార్గెట్స్ అంటారు చూడండి, అతి చిన్న సబ్ టార్గెట్ అది. దానికోసం అక్కడే కూర్చొని జీవితాంతం జగన్ జగన్ అని చెప్పేసి కూర్చునే బాపతు కాదు పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది, జగన్ పీరియడ్ అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. జగన్ ఇంకా వస్తాడనుకోవడం ఆలోచన పొరపాటును కూడా పక్కకు పెట్టండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్ రానివాడు. కమింగ్ డేస్ మీకు తన మీద తీసుకునే యాక్టివిటీస్ కావచ్చు, అన్నీ మీకు అర్థమైపోతాయి. మోడీ అస్సలు తొక్కి పడేస్తాడు, మామూలు తొక్కుడు కాదు. అది మీకు కమింగ్ డేస్లో మీరు చూస్తూనే ఉంటారు. జగన్ ఇక రాడు, పక్కకు పెట్టండి, రాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్స్ ఏంటి? ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు జరగాలి. సో మోడీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని వాట్ నెక్స్ట్, ఈ కార్పొరేట్ వ్యవస్థను ఎలా కదపాలి,
కార్పొరేట్ వ్యవస్థతో పాటు మన టోటల్ స్టేట్స్ అన్ని, ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, అన్ని స్టేట్స్లో, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిలో ఒక దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే విద్య, వైద్యం, వీటి మీద కార్పొరేట్ కన్ను పూర్తిగా ఉంది. వాళ్ళ కనుసన్నుల్లో చాలా రకాల కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పూర్తిగా వాళ్ళ కనుసన్నుల్లో నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. విద్యను వైద్యాన్ని ఫ్రీ చేయాలి అంటే ఫస్ట్ నల్లధనాన్ని కొల్లగొట్టాలి. అగైన్ బ్లాక్ మనీ మీద దారుణమైన పోరాటం జరగాలి. ఈసారి ఏ కార్పొరేట్కో ఎవరి గురించో ఆలోచించే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఎవరో తనని టార్గెట్ చేసి చేయగలిగితే వెనక్కి అడుగు వేసే పరిస్థితి కాదు. మోడీ కాదు అక్కడ వచ్చింది, పవన్ కళ్యాణ్. ఈసారి యుద్ధం జరిగితే ఏ స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం జాతీయ స్థాయిలో. నాకు తెలిసి మరలా నోట్ల రద్దు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది కామన్ మ్యాన్ కాదు, ఎవరైతే బ్లాక్ మనీని దారుణాతి దారుణంగా డెవలప్ చేసుకుంటున్నారో ఆ రాజకీయ నాయకులకి, బిజినెస్ అనే ముసుగులో కోట్లు దండుకుంటున్న ఆ బిజినెస్ మెన్కి విద్యా వైద్యం పేరుతో ఒక పక్క ఇష్టం వచ్చినట్టు కాలేజీలు కట్టేసి, ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్స్ కట్టి లక్షలు దండుకునే ఆ టోటల్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు పడబోతున్నారు. ఆ వ్యవస్థ మీద టోటల్గా పంజా వేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. టేక్ కేర్, ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈసారి పంజా పడితే తట్టుకోలేరు నాన్న. ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. కార్పొరేట్ కాదు కదా, దాని బాబు కూడా కాపాడలేడు. అంత సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి? మోడీ గారు అంత సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని మనం కాపాడుకోవాలి. ఆయన చేసే విధ్వంసం అంతా ఇంత ఉండదు. ప్రపంచమే నివ్వెరపోయే సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి. రాసి పెట్టుకోండి. అగైన్ చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, ఇవి జరగబోతున్నాయి. ముందు బ్లాక్ మనీ అరగడితే ఆ వచ్చే బ్లాక్ మనీ, టోటల్ బ్లాక్ మనీ అంతా ఎక్కడికక్కడ ఆ టోటల్ ఫండ్స్ కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడ సర్దుమణిగితే ఇండియా ఫినాయిల్ వేసి కడిగినట్టు అవుతుంది. సగం దరిద్రం అంతా బ్లాక్ మనీ వల్లే వస్తుంది. ఇండియాకు సగం దరిద్రం బ్లాక్ మనీ. మొత్తం అకౌంట్లోకి రావాలి. ఎక్కడెక్కడ ఉన్న అమౌంట్లన్నీ అకౌంట్లోకి రావాలి. ఎలా ఉంటుంది? ఆ బ్లాక్ మనీ వస్తే చాలు, ఇండియా మొత్తం విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయొచ్చు. కానీ చేయగలిగే మగాడెవడు? ఒకే ఒక్క మగాడు, పవన్ కళ్యాణ్ గారు. ఇది జరగబోతోంది. అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని ఏ కార్పొరేట్ వ్యవస్థ వదలదు. ఓ పక్క వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎన్ని టార్గెట్లు ఉన్నా ఏమున్నా కూడా పేదవాడి బతుకులు మార్చడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంత దారుణమైన నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నారు. వీలైతే ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం. ఈ చెత్త రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, నేను టీడీపీ, నేను బీజేపీ, నేను వైఎస్ఆర్సీపీ, నేను జనసేన, ఎన్ని పక్కకు పెట్టండి. ఒక ఇండియన్గా నిజంగా నీకు ఆ ఆలోచన ఉంటే, మనం ఇండియా బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. ఈ డిస్కషన్లో మళ్ళీ కులాలు, రాజకీయాలు అంటే సనాతన ధర్మం అనేది వస్తుంది. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను, అది ఎందుకు అది ఎత్తుకున్నాడు అనేది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండియా బాగుపడాలి, ఇండియాలో ఉన్న ప్రతి పేదవాడు బాగుపడాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దానికోసం పవన్ కళ్యాణ్ విలన్గా మారబోతున్నాడు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య, 100 రూపాయల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.